ఆలోచన విధానంతో ఈ ప్రభుత్వాన్ని మేము నడిపిస్తాం. రాబోయే రోజుల్లో ఇప్పటివరకు సమాజానికి సంబంధించిన పెద్దలు చాలా విషయాలు రిప్రజెంటేషన్ నాకు ఇచ్చిండ్రు. తప్పకుండా ప్రభుత్వం వాటిని పరిపాలనలో భాగంగా పరిశీలించి చేయగలిగిన వాటిని ఖచ్చితంగా చేస్తాం. మీకు అందరికీ తెలుసు, ఏదైనా ఒక మాట చెబితే 100% అమలు చేస్తాను. నేను ఎక్కడ కూడా ఇంతవరకు ఈ మాట ఇచ్చిండు ఇది చెయ్యలేదు అని నా శత్రువులు కూడా నా మీద ఆరోపణ చెయ్యలేరు. ఎందుకు అని అంటే మాట ఇచ్చే ముందు 100% పరిశీలించి వాటిని అమలు చేసే విధంగా ముందుకు వెళ్ళాలన్నదే మా ఆలోచన. అందుకే మిత్రులారా, ఈరోజు తెలంగాణ సమాజం మన కోసం మనం చేసే కార్యక్రమాల కోసం ఎదురు చూస్తుంది. వీటన్నిటిని ముందుకు తీసుకువెళ్ళాలి. తెలంగాణ ప్రజలకు ఒక జనరంజకమైన పరిపాలన ఆనాడు 2004 నుంచి 2014 వరకు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏ విధమైన పరిపాలన అందించినామో రాబోయే 10 సంవత్సరాలు మంచి పరిపాలన అందించి ఈరోజు మొదలుపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావచ్చు, బీసీ కులగణన చేసి దాన్ని అమలు చేసే విధానం కావచ్చు, ఎస్సీ కేటగరైజేషన్ని కూడా అమలు చేసే విధానం కావచ్చు, వీటన్నిటినీ పకడ్బందీగా అమలు చేస్తాం. పకడ్బందీగా అమలు చేయాలంటే మీ అందరి సంపూర్ణమైన మద్దతు ఉండాలి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటి నూతన విధానాలు తీసుకొచ్చి తెలంగాణ సమాజానికి అవసరమైన ప్రణాళికలతో మన ప్రభుత్వం ముందుకు వస్తుంది. చేసింది చెప్పుకోవడంలో కొంత వెనకబడి ఉన్నామని చెప్పి మిత్రులందరూ సూచన చేస్తున్నారు. చెయ్యడమే నా లక్ష్యము, చెప్పేది మీ బాధ్యత, పైనున్న మా పిల్లల బాధ్యత. మీ భవిష్యత్తు కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం మీది, మీరే మా భవిష్యత్తు, మీరే, మీకోసమే ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకే ఈ వేదిక మీద నుంచి 10వ తరగతి ఫలితాలను విడుదల చేయడం ద్వారా బసవేశ్వరుడు సాక్షిగా మీ తరగతి గదుల్లోనే ఈ రాష్ట్ర దేశ భవిష్యత్తు ఉంది. మీరే మా అంబాసిడర్లుగా మారండి. ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను మీ గ్రామాలలో చెప్పండి. నాయకుల కంటే కూడా స్వచ్ఛమైన మా పిల్లలనే మేము నమ్ముతున్నాం. మా కుటుంబ సభ్యులు మీరే మా వారధులుగా, మా ప్రతినిధులుగా పనిచేయండి. మీ భవిష్యత్తు కోసం 100% శక్తి వంచన లేకుండా మీ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం మీ రేవంత్ అన్న పనిచేస్తాడని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రజాస్పందనే ప్రతిబింబం తెలియజేసిన ఆనరబుల్ సీఎం గారికి ధన్యవాదాలతో సురేష్ శెట్కర్ గారు ఇప్పుడు నిర్వాహక కమిటీ తరఫున ఆనరబుల్ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్ గారికి సన్మానం అందజేస్తారు. గుంటి జగదీశ్వర్ గారు వందన సమర్పణ గావిస్తారు.